నందమూరి హీరోలకు నెంబర్ 2 గండం. బాలయ్య నుండి తారక్ దాకా ఇదే పరిస్థితి. ఆల్రెడీ అఖండ 2 ప్రూవ్ అయింది. మరి ఈ సెంటిమెంట్ ని బ్రేక్ చేసేది ఎవరు? హావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. అదేంటో అనుకోకుండా జరిగినటువంటి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి అఖండ తాండవం ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో మ్యాజిక్ క్రియేట్ చేయలేకపోయినదన్నది వాస్తవం. 100 కోట్ల షేర్ ఖాయమని ఫిక్స్ అయినటువంటి బాలయ్య ఫ్యాన్స్ ఇప్పుడు బ్రేక్ ఈవెన్ కోసం ఎదురు చూస్తున్నారు. అవతార్ ఫైర్ అండ్ డాష్కు యావరేజ్ రిపోర్ట్స్ వచ్చినా ఈ సిచ్యువేషన్స్లో ఈ వీకెండ్ ఏమైనా పికప్ అవుతుందో అనే నమ్మకంతో ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. కానీ ఏదో ఒక అద్భుతం జరిగిపోయి 2 రోజుల్లో కలెక్షన్స్ ఒక్కసారిగా ఊపందుకుంటాయనేది చెప్పలేం. అంచనాలు ఎక్కువైపోవడమే దీనికి మెయిన్ రీజన్. ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. నందమూరి హీరోలకు నెంబర్ 2 అదే సీక్వెల్ మాత్రం అంతగా అచ్చిరానట్లే తెలుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్కు వార్ 2 ఎప్పటికీ మర్చిపోలేని డిజాస్టర్ అయింది. కళ్యాణ్ రామ్ బింబిసార 2 అనౌన్స్ చేసి నెలలు గడిచిపోతున్నా ఇప్పటిదాకా రెగ్యులర్ షూటింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. డైరెక్టర్ మారినా ప్రొడక్షన్ స్టార్ట్ చేయలేదు. దీనికన్నా ముందు డెవిల్ 2 కూడా చేద్దామని చూసినటువంటి కళ్యాణ్ రామ్ దాని రిజల్ట్ దెబ్బకు ఆ ఆలోచనే మానుకున్నాడు. అది కూడా డైరెక్టర్కి సంబంధించినటువంటి కాంట్రవర్సీలో నలిగినటువంటి సినిమానే. ఇవన్నీ చూస్తే మురారి టైప్లో ఏదో శాపంలాగా అనిపిస్తుంది. దేవర 2 గురించి అయితే రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. తారక్ పుట్టినరోజు సీక్వెల్ కన్ఫర్మ్ చేస్తూ టీం ఒక పోస్టర్ అయితే వదిలింది. కానీ ఆ తర్వాత ఎలాంటి అప్డేట్స్ లేవు. ప్రశాంత్ నీల్ షూటింగ్లో బిజీగా ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ మీడియాకు అస్సలు దొరకడం లేదు. ఇక కొరటాల శివ అసలు బయట కనిపిస్తే అంతొట్టు. దేవర 2 ఉంటుందో లేదో నేరుగా తేల్చి చెప్పలేదు. ఇదే కాదు, సంవత్సరాల తరబడి బాలకృష్ణ కలలుగంటున్న ఆదిత్య 369 సీక్వెల్ కూడా లేట్ అవుతూనే వస్తుంది. డైరెక్టర్గా క్రిష్ లాక్ అయ్యాడని అన్నారు, కానీ ఇప్పుడు అది కూడా డౌటే. మరి ఈ నెంబర్ 2 నెగిటివ్ సెంటిమెంట్ని ఏ సినిమా బ్రేక్ చేస్తుందో కాలమే సమాధానం చెప్పాలి. ఎందుకంటే గతంలో తీసినటువంటి సినిమాలన్నీ కూడా ఇప్పుడు అఖండ ఇస్తే అఖండ మంచి హిట్ అయిపోయింది, అండ్ గతంలో బింబిసార తీస్తే బింబిసార పెద్ద హిట్ అయిపోయింది. ఇలా ఒక్కొక్క సీక్వెల్ కంప్లీట్గా దేవర తీస్తే దేవర కూడా ఒక మంచి హిట్ అయింది. బట్ కాకపోతే ఒక 2 సినిమాలు రిలీజ్ కాలే, కానీ బట్ వచ్చేటువంటి సీక్వెల్స్ మాత్రం అవి షూటింగ్ స్టేజ్లోనే ఉన్నాయి. బట్ దాని తర్వాత రిజల్ట్ కూడా కొంచెం డౌట్గానే ఉంది. సో అసలు అవి రిలీజ్ అవుతాయా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గానే అయితే మిగిలిపోయింది. ఇక డెవిల్ విషయానికి వచ్చినట్టయితే డెవిల్ మంచి హిట్ అయింది. బట్ కాకపోతే డెవిల్ 2 ఉంటుంది అన్నారు, కానీ కాకపోతే ఆ రిజల్ట్ వచ్చినటువంటి రిజల్ట్ తోటి డెవిల్ 2 కూడా కళ్యాణ్ రామ్ అయితే ఆ ఆలోచన మానుకున్నాడు. ఇక దాని తర్వాత అమిగోస్ కూడా గతంలో తీద్దామని ప్రయత్నాలు చేసినా దాని రిజల్ట్ తోటి ఆ 2 అనే ఆలోచన కూడా డెఫినెట్గా మానుకున్నారు. ఇక ఆదిత్య 369 మనందరికీ తెలిసిందే, ఎప్పటి నుంచో బాలకృష్ణ డ్రీమ్ రోల్ అది కూడా చెప్పడం జరిగిందనమాట. అంటే అది ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ ఉన్నటువంటి క్యారెక్టర్ అది. సో అలాంటి ఒక క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది అనుకున్నారు. బట్ దాని సీక్వెల్ కూడా స్టిల్ ఇప్పటి వరకు కూడా అయితే కంటిన్యూ అయితే అవ్వట్లేదు. బట్ ఏదేమైనా కానీ నందమూరి హీరోలకి పార్ట్ 2 అనేది కొంచెం కలిసి రాలేదనే మాట సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో అయితే కొంచెం వైరల్ అవుతుంది. సో ఇక వార్ 2 ఎఫెక్ట్ అయితే మనకు తెలిసిందే. చాలా మంచి పెద్ద హిట్ అయినటువంటి వార్, దాని తర్వాత వార్ 2 అండ్ జూనియర్ ఎన్టీఆర్ అక్కడ హృతిక్ రోషన్ అనేసరికి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్లో పెరిగిపోయాయి. బట్ అనుకున్న రేంజ్లో అది రాలే, కానీ బట్ దెబ్బ మాత్రం చాలా గట్టిగానే తగిలింది. ఎంత తగిలిందంటే జూనియర్ ఎన్టీఆర్కి ఆల్మోస్ట్ అంటే మళ్ళీ కంబ్యాక్ అవ్వడానికి డ్రాగనే ఇక మెయిన్ ఉన్నటువంటి సినిమాగా కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి. దాని తర్వాత వచ్చేటువంటి సినిమాలు త్రివిక్రమ్ తోటి ఒక సినిమా ఉంది, అండ్ దాని తర్వాత రాజమౌళి ప్రొడక్షన్లో ఈ సినిమాలు అన్నీ కూడా ఉన్నాయి. బట్ కాకపోతే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఆశలన్నీ కూడా డ్రాగన్ మీదనే ఉన్నాయి. ఎందుకంటే వార్ 2 అలాంటి ఒక ఎఫెక్ట్ కొట్టింది. ఇక అఖండ 2 కూడా పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అయినా కానీ ఎందుకో సినిమా మంచి బజ్ ఉంది, క్రియేట్ అయింది. అండ్ దాని తర్వాత ప్రమోషన్స్ చాలా స్ట్రాటజిక్గా చాలా బాగా ప్రమోట్ చేశారు, ప్రతి సిటీని కవర్ చేశారు. కానీ అఖండ 2 ఎందుకు ఎక్స్పెక్ట్ చేసినటువంటి రేంజ్లో రాలే. ఎస్పెషల్లీ నార్త్ ఆడియన్సే చాలా పెద్ద బలం అనుకున్నారు, కానీ బట్ నార్త్లో కూడా అఖండ 2కు మంచి మ్యాజిక్ అయితే ఒకటి క్రియేట్ చేయలేకపోయింది అనేది మాట మాత్రం వాస్తవం. ఎందుకంటే 100 కోట్లు ఆల్మోస్ట్ ఓటీటీ డీల్స్ మంచి క్లోజ్ అయ్యాయి, అండ్ బజ్ వచ్చింది. అండ్ దాని తర్వాత థియేట్రికల్ రైట్స్ వస్తే చాలు అనుకున్నారు. బట్ కాకపోతే ప్రీ రిలీజ్ బిజినెస్ జరగకపోయి ఉంటే డెఫినెట్గా అఖండ 2 చాలా చాలా ఇబ్బంది పడేదన్న మాట వాస్తవాన్ని కూడా ట్రేడ్ వర్గాలు అయితే చెప్తా ఉన్నారు. సో మొత్తంగా ఏదేమైనా కానీ అటు నందమూరి ఫ్యాన్స్కి కొంచెం డిసప్పాయింట్ అనే చెప్పాలి. ఈ 2 సెంటిమెంట్ కొంచెం వాళ్ళని ఇబ్బంది పెడుతుందనే చెప్పాలి. సో మరి దాని తర్వాత వచ్చేటువంటి బింబిసార 2 ఎలా ఉండబోతుంది, అండ్ దాని తర్వాత దేవర 2 ఎలా ఉండబోతుంది అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఏదేమైనా కానీ ఈ రెండిట్లలో ఏది హిట్ అయినా కానీ మరి ఇప్పుడు అది బేసిక్గా జూనియర్ ఎన్టీఆర్ సీక్వెల్ కాబట్టి కంటిన్యూటీ కాబట్టి ఆయనే బ్రేక్ చేస్తారన్న కామెంట్స్ ఇప్పుడు అటు నందమూరి ఫ్యాన్స్లో అయితే ఉంది. సో మరి ఈ రికార్డ్ని ఏ హీరో బ్రేక్ చేస్తారో తెలియాలంటే మరి కొద్ది రోజులు అయితే మనం వెయిట్ చేయాల్సింది. సో మరి ఈ అన్ని సినిమాలలో ఏది ఈ సెంటిమెంట్ని బ్రేక్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.